శ్రీ గణేశాయ నమః. సరస్వత్యై నమః. గురుభ్యో నమః. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. శ్రీ శంకర పార్వతీభ్యాం నమః. శ్రీ దుర్గాయై నమః. ఖడ్గం చక్రగదేషు చాప పరిఘాం శూలం భూషండీం శిరః శంఖం సందధతీం करैः त्रिनयनां सर्वाङ्गभूषावृतां नीलाश्मद्युतिमास्य पाददशकां सेवे महाकालिकां यामस्तौ स्वपिते हरौ कमलजो हन्तुं मधुं कैटभम्. श्रीचण्डिकायै नमः. श्रीमार्कण्डेय उवाच सावर्णिः सूर्यतनयो यो मनुः कथ्यते अष्टमः निशामय तदुत्पत्तिं विस्तराद्गदतो मम. మార్కండేయ మహర్షి భాగురి అను శిష్యునకు ఇట్లు చెప్పెను. సావర్ణి అనునతడు సూర్యుని పుత్రుడు, 8వ మనువు అయ్యను. అతని పుట్టు పూర్వోత్తరములను వివరింతును. మహామాయానుభావేన యథా మన్వంతరాధిపః స బభూవ మహాభాగః సౌవర్ణిస్తనయో రవేః. మహామాయ ప్రభావముతో అతడు మన్వంతరాధిపతి అయిన విధమును తెలుసుకొనుము. స్వారోచిషే అంతరే పూర్వం చైత్రవంశ సముద్భవః సురథో నామ రాజా అభూత్ సమస్తే క్షితిమండలే తస్య పాలయతః సమ్యక్ ప్రజాః పుత్రాని వౌరసాన్ బభూవుః శత్రవో భూపాః కోలా విధ్వంసినస్తదా. పూర్వము స్వారోచిషము అను మనువు కాలమున చైత్రవంశీయుడగు సురథుడు సమస్త భూమండలమునకు రాజు అయ్యను. ప్రజలను కన్నబిడ్డల వలె పాలించుచున్న ఆ రాజుకు కోలా విధ్వంసులు అనువారు శత్రువులు అయ్యిరి. తస్య తైః అభవత్ యుద్ధమతి ప్రబల దండినః న్యూనైరపి సతైః యుద్ధే కోలా విధ్వంసిభిః జితః. తతః స్వపురమాయాతో నిజ దేశాధిపో అభవత్ ఆక్రాంతః స మహాభాగః త్రైస్తదా ప్రబలారిభిః. ఆ కోలా విధ్వంసులతో ఆ రాజునకు యుద్ధము సంభవించెను. గొప్ప సైన్యము కలిగియు తక్కువ బలము గల శత్రువులతో సురథుడు ఓడిపోయెను. అంత ఆ రాజు తన రాజధానికి మరలి వచ్చి తన దేశమును ఏలుకొనుచుండెను. ప్రబలులైన శత్రువులు అతనిని ఆక్రమించిరి. అమాతైః బలిభిః దుష్టైః దుర్బలస్య దురాత్మభిః కోశో బలం చాపహృతం తత్రాపి స్వపురే తతః తతో మృగయా వ్యాజేన హృతస్వామ్యః స భూపతిః ఏకాకీ హయమారుహ్య జగామ గహనం వనం. దుర్బలుడగు ఆ రాజు యొక్క ధనమును సైన్యమును దుష్టబుద్ధులకు మంత్రులు అపహరించిరి. సురథుడు రాచరికము కోల్పోయి వేట నెపముతో ఒంటరిగా గుర్రము ఎక్కి అడవులకు పోయెను. సతత్ర ఆశ్రమం అద్రాక్షీత్ ద్విజవర్యస్య మేధసః ప్రశాంత స్వాపదాకీర్ణం ముని శిష్యోపశోభితం తస్థౌ కంచిత్ సకాలం చ మునినా తేన సత్కృతః ఇతశ్చేతశ్చ విచరంస్తస్మిన్ మునివరాశ్రమే. ఆ అడవిలో ఆ సురథుడు సుమేధుడు అను మహర్షి ఆశ్రమమును చూచెను. అట శాంతమును అలవర్చుకున్న క్రూరమృగములు ముని శిష్యులు మెలుగుచుండిరి. సురథుడు ఆ మునిచే సత్కరింపబడి ఆ ఆశ్రమమున ఇటు అటు వ్యవహరించుచు కొంతకాలము ఉండెను. సో అచింతయత్ తదా తత్ర మమత్వా కృష్ణ మానసః. అతడు అచ్చట మమకారమునకు లోనై ఇట్లు తలచెను.
మత్పూర్వైః పాలితం పూర్వం మయా హీనం పురం హి తత్ మద్భృత్యైః యస్తైః అసద్రుతైః ధర్మతః పాల్యతే నవ న జానే స ప్రధానో మే శూరో హస్తి సదా మదః మమ వైరివశం యాతః కాన్ భోగానుపలప్స్యతే. అతడు తలపోస్తూ, నా పూర్వులు ఏలిన నా పట్టణమునకు నేను వెలి అయితిని. దుస్వభావులు నా భృత్యులు దానిని న్యాయముగా పాలింతురో లేదో. నా పట్టపు ఏనుగు ఎప్పుడూ మదించి ఉండునది. వైరుల వశమై ఏమి సుఖములు అనుభవించునో. ఏ మమ అనుగతా నిత్యం ప్రసాద ధన భోజనైః అనువృత్తిం ధ్రువం తే అద్య కుర్వంతి అన్యమహీభృతాం అసమ్యక్ వ్యయశీలైః తైః కుర్వద్భిః సతతం వ్యయం సంచితః సో అతి దుఃఖేన క్షయం కోశో గమిష్యతి. నా యొక్క దయకు పాత్రులై నిత్యము ధన భోజనములతో నన్ను అనుసరించువారు ఇప్పుడు పరుల సేవలకు పాల్పడిరి. పెక్కు శ్రమలకు గురి అయి కూర్చిన నా భాండాగారము దుర్వ్యయశీలుర వలన తరిగి నశించిపోవును. ఏతత్ చ అన్యచ్చ సతతం చింతయామాస పార్థివః తత్ర విప్ర ఆశ్రమాభ్యాసే వైశ్యం ఏకం దదర్శ సః. ఈ విధముగా మరియు అనేక విధములుగా చింతించుచున్న ఆ రాజునకు ఆ ఆశ్రమమున ఒక వైశ్యుడు అగుపడెను. సపృష్టః తేన కస్త్వం భో హేతుశ్చ ఆగమనే అత్ర కః సశోక ఇవ కస్మాత్త్వం దుర్మనా ఇవ లక్ష్యసే ఇతి ఆకర్ణ్య వచస్తస్య భూపతేః ప్రణయోదితం ప్రత్యువాచ సతం వైశ్యః ప్రశ్రయావనతో నృపం. అంతటా ఆ సురధుడు ఆ వైశ్యుని, నీవు ఎవరవు? ఇచ్చటికి ఏల వచ్చితివి? మనస్సు కలతపడి దుఃఖించుచున్నట్లు ఉన్నావు, కారణము ఏమి అని అడిగాను. ఆదరముగా అడుగుచున్న రాజు ప్రశ్నలకు వైశ్యుడు వినయముతో ప్రత్యుత్తరము ఇచ్చెను. సమాధి నామ వైశ్యో అహం ఉత్పన్నో ధనినాం కులే పుత్రదారైః నిరస్తశ్చ ధనలోభాద సాధుభిః విహీనశ్చ ధనైః దారైః పుత్రైః ఆదాయ మే ధనం వనమభ్యాగతో దుఃఖీ నిరస్తః చ ఆత్మబంధుభిః. వైశ్యుడు ఇట్లు చెప్పెను, నేను సమాధి అను పేరి వైశ్యుడను. ధనవంతుల ఇంట పుట్టితిని. నా భార్యాపుత్రులు ధనమునకు ఆశించి దుస్వభావులై నన్ను నిరసించిరి. నేను ధనమును పోగొట్టుకొని నా వారిచే తరమబడి ఏకాకినై ఈ అడవుల పాలు అయితిని. సో అహం న వేద్మి పుత్రాణం కుశల అకుశలాత్మికాం ప్రవృత్తిం స్వజనానాం చ దారాణాం చ అత్ర సంస్థితః కిం ను తేషాం గృహే క్షేమమక్షేమం కిం ను సాంప్రతం కథం తే కిం ను సద్వృత్తా దుర్వృత్తాః కిం ను మే సుతాః. నేను ఇక్కడ పడి అక్కడి నా భార్యాపుత్రుల మంచి చెడ్డల సంగతులు తెలియలేకున్నాను. ఇంటి దగ్గర వారిప్పుడు సుఖముగానే ఉన్నారో కష్టములు పడుచున్నారో, నా పుత్రులు మంచి త్రోవలో ఉన్నారో చెడు త్రోవలో పోవుచున్నారో అని అనెను. అంత ఆ సురధుడు, ఏహి నిరస్తో భవాన్ లుబ్ధైః పుత్రదారాధిభిర్ధనైః తేషు కిం భవతః స్నేహం అనుబధ్నాతి మానసం. ఆ రాజు ఆ వైశ్యునితో, ఏమయ్యా, ధనమునకు ఆశించి నిన్ను విడిచిన నీ భార్యాపుత్రులపై నీ మనస్సున స్నేహము పెట్టుకున్నావు. అంతటా ఆ వైశ్యుడు ఇట్లు చెప్పెను, ఏవం ఏతత్ యథా ప్రాహ భవానస్మద్గతం వచః
కిం కరోమి న బధ్నాతి మమ నిష్ఠురతాం మనః యైః సంత్యజ్య పితృస్నేహం ధనలుబ్ధైః నిరాకృతః పతి స్వజనహార్దం చ హార్దితేషు ఏవ మే మనః. నా మనస్సులోని మాట కూడా మీరిప్పుడు పలికినట్లే ఉన్నది. కాని నా మనస్సు కఠినం కాకున్నది. ఏమి చేయుదును? తండ్రి అని, పతి అని, మనవాడని స్నేహము లేక నన్ను విడిచిన వారిపై నా మనస్సు అంటుకొని ఉన్నది. కిం ఏతత్ న అభిజానామి జానన్నపి మహామతే యత్ ప్రేమ ప్రవణం చిత్తం విగుణేషు అపి బంధుషు తేషాం కృతే మే నిశ్వాసౌ దౌర్మనస్యంచ జాయతే కరోమి కిం యన్న మనస్తేషు అప్రీతిషు నిష్ఠురం. ఓ మహారాజా, నేను ఈ విషయములు అన్నీ తెలిసి కూడా నా మనస్సు అట్టి దుర్గుణులైన వారి ఎడల ఏల ప్రేమ చూపుచున్నదో తెలుసుకోనలేకున్నాను. వారు చేసిన దానికి నా మనస్సున దుఃఖమును కలతయు కలుగుచున్నది. అయినను వారి ఎడల నా మనస్సు కఠినత్వము చెందదు. ఏమి చేయుదును అని వర్ణిస్తున్నటువంటి మార్కండేయ మహర్షి ఇట్లు అనెను. తతస్థౌ సహితౌ విప్రతం మునిం సముపస్థితౌ సమాధిర్నామ వైశ్యో అసౌ సచ పార్థివ సత్తమః కృత్వా తు తౌ యథా అన్యాయం యథార్హం తేన సంవిదం ఉపవిష్టౌ కథాః కాశ్చిచ్చ క్రతురైః వైశ్య పార్థివౌ. అంత ఆ సమాధి అను వైశ్యుడును సురధుడును కూడి సుమేధుడు అను ఆ ఋషి వద్దకు వెళ్ళి ఆయనను మర్యాదగా గౌరవించి కూర్చుండి ప్రసంగములు చేసిరి. మున్ముందుగా రాజు సురధుడు, భగవంతః త్వాం అహం ప్రష్టుం ఇచ్ఛామి ఏకం వదస్వ తత్ దుఃఖాయ యత్ మే మనసః స్వచిత్తాయత్ తతాం వినా మమత్వం గత రాజ్యస్య రాజ్యాంగేషు అఖిలేషు అపి జానతో అపి యథా అజ్ఞస్య కిమేతన్ముని సత్తమా. ఆ సురధ రాజు ఆ సుమేధ ఋషితో, ఓ మహర్షి, మిమ్ము ఒక విషయము అడుగదలచితిని, దయతో దానికి సమాధానమిండు. నా మనస్సు నా స్వాధీనము తప్పి దుఃఖముల వశము అగునట్లు చేయునది ఏది? నా రాజ్యము పోయినను రాజ్యాంగములు అన్నిటియందు మమకారము ఉన్నది. తెలిసియు తెలియని వాని వలె అగుచున్నాను. ఇది ఏమి? అయం చ నికృతః పుత్రైః దారైః భృత్యైః తథోజ్జితః స్వజనేన చ సంత్యక్తః తేషు హార్దీ తథా అపి యతి ఏవం ఏష తథా అహం చ ద్వా అపి అత్యంత దుఃఖితౌ దుష్ట దోషే అపి విషయే మమత్వా కృష్టమానసౌ తత్కిమేతత్ మహాభాగ యత్ మోహో జ్ఞానినః అపి మామస్య చ భవతి ఏషా వివేక అంధస్య మూఢత. ఇక్కడ ఉన్న ఈ సమాధి అను వైశ్యుడు కూడాను భార్యాపుత్రుల చేతను సేవక స్వజనుల చేతను విడవబడి కూడాను వారి యందు మిక్కిలి ప్రేమ ప్రీతి స్నేహము కలిగి ఉన్నాడు. ఇట్లు మేమిరువురమును దోషుల విషయమున మమత్వముచే ఆకర్షింపబడి మిక్కిలి దుఃఖిస్తున్నాము. ఓ మహానుభావ, వారి దుష్కర్మల గురించి జ్ఞానము కలిగిన తర్వాత కూడాను మేమిరువురము వివేకము చాలని వాని వలె మూఢత్వమునకు మోహమునకు గురియగుచున్నామేమి? అంతటా ఆ సుమేధ మహర్షి ఇట్లు బోధింపసాగెను. జ్ఞానం అస్తి సమస్తస్య జంతోః విషయగోచరే విషయాశ్చ మహాభాగ యాతి చ ఏవం పృథక్ పృథక్ దివ అంధాః ప్రాణినః కేచిత్ రాత్రా అవసంధాః తథా అపరే కేచిద్ దివా తథా రాత్రౌ ప్రాణినః తుల్యదృష్టయః. ఓ మహాభాగా, ఎల్ల జంతువులకును
శబ్దాది విషయములను ఎరిగేటి జ్ఞానము కలదు. విషయములు మాత్రము వేరువేరుగా ఉండును. ప్రాణులు కొన్ని పగటిపూట చూడలేవు, కొన్ని రాత్రుల యందు చూడలేవు, మరికొన్ని రేయింబగళ్ళు సమాన దృష్టి కలిగి ఉండును. జ్ఞానినః మనుజాః సత్యం కిం ను తేన హి కేవలం యతో హి జ్ఞానినః సర్వే పశుపక్షి మృగాదయః జ్ఞానం చ తన్మనుష్యాణాం యత్తేషాం మృగపక్షిణాం మనుష్యాణాం చ యత్తేషాం తుల్యమన్యస్తథ ఉభయోః. మానవులు జ్ఞానము కలవారు సత్యమే. జ్ఞానము వారికి మాత్రమే కాదు, పశుపక్షి మృగాదులకు కూడా కలదు. ఈ మృగ పక్షుల యందున్న జ్ఞానమే మానవులకును ఉన్నది. మానవులకు ఉన్నట్టి జ్ఞానమే వారికి కూడా కలదు. అది ఇరువురికి సమానమే. జ్ఞానే అపి సతి పశ్య ఏతాన్ పతంగాంశ్చావచంచుషు కణమోక్షాత్ ఋతాన్ మోహాత్ పీజ్యమానానపి క్షుధా మానుషా మనుజవ్యాఘ్ర స అభిలాషాః సుతాన్ ప్రతి లోభాత్ ప్రత్యుపకారాయ నను ఏతాన్ కిం న పశ్యసి. ఆ పక్షులు జ్ఞానం కలిగియు మోహము వలన తాము ఆకట తూలుచుండి తమ పిల్లల యొక్క ముక్కులలో ఎర్రను పెట్టుచున్నవి చూడుము. అదే విధముగా మనుజులు తమ పిల్లల ఎడ ప్రత్యుపకార బుద్ధితో అభిలాషులగుచున్నారు చూచుటలేదా? తథా అపి మమతావర్తే మోహగర్తే నిపాతితాః మహామాయా ప్రభావేణ సంసార స్థితికారిణా తత్న అత్ర విస్మయః కార్యో యోగ నిద్రా జగత్పతేః మహామాయా హరేః చ ఏషా తయా సమ్మోహ్యతే జగత్. ఆ విధముగా సంసార స్థితికారిణి అయిన మహామాయా ప్రభావముతో మమత అను సుడిగుండము కల మోహమను కూపములో త్రోయబడుచున్నారు. అందుకై ఆశ్చర్యపడవలసిన పని లేదు. జగత్ప్రభువు యొక్క యోగ నిద్ర అయిన ఆ మహామాయచే ప్రపంచము ఎల్లయూ మోహితము అగుచున్నది. జ్ఞానినాం అపి చేతాంసి దేవీ భగవతి సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి తయా విసృజ్యతే విశ్వం జగతే తచ్చరాచరం స ఏషా ప్రసన్నా వరదా నృణాం భవతి ముక్తయే. సా విద్యా పరమా ముక్తేః హేతుభూతా సనాతనీ సంసార బంధ హేతుశ్చ స ఏవ సర్వేశ్వరేశ్వరీ. ఆ మహామాయాదేవి జ్ఞానుల యొక్క మనసులను కూడా బలాత్కారముగా ఆకర్షించి మోహవశము చేయును. ఆమె చేతనే ఈ చరాచర జగత్తు సృష్టియగును. ఆమె ప్రసన్న అయినచో నరులకు మోక్షవరమును అనుగ్రహించును. ఆమెయే మోక్ష కారణమైన సనాతన పరమ విద్య. ఆ సర్వ ఈశ్వరియే సంసార బంధనమునకు హేతువు కూడా. ఆ సుమేధ మహర్షి ఆ విధముగా బోధించగా ఆ రాజు సురధుడు భగవన్ కాహి సా దేవి మహామాయా ఇతి యాం భవాన్ బ్రవీతి కథం ఉత్పన్నా సా కర్మాస్యాశ్చ కిం ద్విజ యత్ ప్రభావా చ సా దేవి యత్ స్వరూపా యదుద్భవా తత్సర్వం శ్రోతుం ఇచ్ఛామి త్వత్తో బ్రహ్మవిదాం వర. ఓ భగవన్ మహర్షి, మీరు చెప్పిన ఆ మహామాయాదేవి ఎవరు? ఎట్లు ఉద్భవించినది? ఆమె పని ఏమి? ఆ దేవి ప్రభావము ఎట్టిది? స్వరూపము ఏది? దేని నుండి జనించినది? ఆ సర్వము మీ వలన వినగోరెదను. అంతా ఆ సుమేధ మహర్షి నిత్య ఏవ సా జగన్మూర్తి తయా సర్వమిదం తతం తథా అపి తత్సుముత్పత్తిర్బహుధా శ్రూయతాం మమ
దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సా యదా ఉత్పన్న ఇతి తదా లోకే సా నిత్య అపి అభిధీయతే. ఆ దేవి ఎప్పటికీ ఉండునదియే, ఆమెచే అంతయు వ్యాప్తమై ఉన్నది. అయినను ఆమె అవతార కథ విశేషముగా వినుము. ఆమె ఒక్కప్పుడు దేవతల కార్యం నెరవేర్చుటకు ఆవిర్భవించెను. నాటి నుండి నిత్య అయినటువంటి ఆమె ఉత్పన్న అని చెప్పబడుచున్నది. యోగ నిద్రాం యదా విష్ణు జగతి ఏకా అర్ణవీకృతే ఆస్థీర్య శేషమభజత్ కల్పాంతే భగవాన్ ప్రభు. తదా ద్వావ అసురౌ ఘోరౌ విఖ్యాతౌ మధుకైటభౌ విష్ణుకర్ణమలోద్భూతౌ హంతుం బ్రహ్మాణం ఉద్యతౌ. ప్రపంచమంతయు కల్పాంతమున ఒక ప్రళయ సముద్రముగా అయిన వేళ ప్రభువు విష్ణువు ఆదిశేషువును పరపుగా చేసుకొని యోగ నిద్రను అనుసంధించెను. అప్పుడు విష్ణువు యొక్క చెవిలోని మలము నుండి మధుకైటభులు అను రాక్షసులు పుట్టి ఆ చతుర్ముఖ బ్రహ్మను చంపబూనిది. ఇక్కడ లౌకికముగా అర్థము చేసుకునేందుకు మధుకైటభులు అనగా తమోగుణ రజోగుణముల ద్వారా పుట్టిన రాగద్వేషముల యొక్క రూపములు. చతుర్ముఖ బ్రహ్మను వేద స్వరూపముగా ఊహించుకున్నచో ఆ రాగద్వేషములు పెరిగినప్పుడు వేదోక్త సూక్తములయందు లోకము ఆసక్తిని కోల్పోవును. సనాభికమలే విష్ణోః స్థితో బ్రహ్మా ప్రజాపతి దృష్ట్వా తావసురౌ చ ఉగ్రౌ ప్రసుప్తం చ జనార్దనం తుష్టావ యోగ నిద్రాం తామేకాగ్రహృదయ స్థితః విబోధనార్థాయ హరేః హరినేత్రకృతాలయాం విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితి సంహారకారిణీం నిద్రాం భగవతీం విష్ణో అతులాం తేజసః ప్రభు. విష్ణువు యొక్క నాభి కమలమునందు ఉన్న బ్రహ్మ ఆ ఘోర రాక్షసులను నిర్దించుతున్న ప్రభువును చూచి విష్ణువునకు ప్రబోధము కలిగించుటకై ఆయన కనులలో వసించు యోగ నిద్రను తదేక చిత్తముతో స్తుతించెను. విష్ణు యొక్క నిద్ర ప్రపంచమునకు ఈశ్వరి తల్లి స్థితి సంహారములు చేయునది. ఆ చతుర్ముఖ బ్రహ్మ యొక్క స్తుతి త్వం స్వాహ త్వం స్వధా త్వం హి వషట్కారః స్వరాత్మికా సుధా త్వం అక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థితా అర్ధమాత్రా స్థితా నిత్యా యా అనుచ్య ఆర్య విశేషతః త్వమేవ సంధ్యా సావిత్రీ త్వం దేవి జననీ పరా. ఓ దేవి, నీవే స్వాహాదేవివి అనగా యజ్ఞములయందు దేవతలకు హవిస్సులను ఇచ్చి తృప్తిపరచుదానవు. నీవే స్వధాదేవివి, పితృకార్యములయందు పితృదేవతలను తృప్తిపరచుదానవు. నీవే వషట్కారమవు అనగా సర్వయజ్ఞ రూపవు నీవే. స్వహ ఆత్మకమైన రూపము నీవే అనగా స్వర్గరూప మోక్షరూప ఏమీ వ్యయము లేని నిత్యవు నీవే. త్రిమాత్ర ఆ ఉ ఉం అనగా ఓంకారం, ఆ స్వరూపమున ఉన్న ప్రణవము నీవే. నీవే అర్ధమాత్రవు అనగా ఉచ్చరింప వీలుగాని మంత్రభాగము నీవే. సంధ్యవు, సావిత్రివి, పరదేవతవు నీవే. త్వయి ఏతత్ ధార్యతే విశ్వం, త్వయి ఏతత్ సృజ్యతే జగత్, త్వయి ఏతత్ పాల్యతే దేవీ త్వం అత్యంతే చ సర్వదా. విసృష్టౌ సృష్టిరూపా త్వం స్థితిరూపా చ పాలనే తథా సంహృతిరూపాంతే జగతో అస్య జగన్మయే. ఈ విశ్వమును నీవు ధరింతువు, నీవే సృజింతువు, కడపటకు
నీవే లయము చేసుకొందువు. నీవే జగత్ స్వరూపిణివి. జగమును పుట్టించునప్పుడు సృజన శక్తివి, పాలించునప్పుడు స్థితి శక్తివి, చివర సంహార శక్తివి నీవే. మహావిద్య మహామాయ మహామేధ మహాస్మృతి మహామోహ చ భవతి మహాదేవి మహేశ్వరి. ప్రకృతిస్త్వం చ సర్వస్య గుణత్రయ విభావిని. కాలరాత్రి మహారాత్రి మోహరాత్రిశ్చ దారుణా. మహావిద్యవు, మహామాయవు, మహాబుద్ధివి, మహాస్మరణ శక్తివి, మహాభ్రాంతివి, మహాదేవివి, మహా అసుర శక్తివియు నీవే. సర్వ ప్రపంచమునకు మూల కారణమైన ప్రకృతివి నీవే. సత్వ రజ స్తమములను 3 గుణములను వేరుపరుచున్నది నీవే. దైనిక రాత్రివి, బ్రహ్మరాత్రివి, ప్రళయరాత్రివియు నీవే. త్వం శ్రీః త్వం ఈశ్వరీ త్వం హ్రీః త్వం బుద్ధిః బోధలక్షణా లజ్జా పుష్టిస్తథా తుష్టిస్త్వం శాంతిః క్షాంతిః ఏవ చ. ఖడ్గిని శూలిని ఘోరా గదిని చక్రిణి తథా శంఖిని చాపిని బాణభుషండీ పరిఘాయుధా. నీవే శ్రీవి, ఈశ్వరివి, హ్రీవి అనగా అకరణీయ వైముఖ్యము నీవే. బోధలక్షణమైన బుద్ధివి, లజ్జవు, పుష్టివి, తుష్టివి, శాంతివి, క్షాంతివి, అపకారికి కూడా అపకారము చేయని దానివియు నీవే. ఖడ్గము, శూలము, గద, చక్రము, శంఖము, విలునములు, భుషుండి, పరిఘ అను ఆయుధములతో భయంకరవి నీవే. సౌమ్య సౌమ్యతర అశేష సౌమ్యేభ్య అతి సుందరీ. పరాపరాణాం పరమాత్వం ఏవ పరమేశ్వరీ. యచ్చ కించిత్ క్వచిత్ వస్తు సత్ అసత్వ అఖిలాత్మికే. తస్య సర్వస్య యా శక్తిః సా త్వం కిం స్తూయసే మయా. అక్రూరవు, శుభముహూర్తములలో అత్యంత శుభాకారవు, మిక్కిలి సుందరివి, శ్రేష్ఠురాలవు, శ్రేష్ఠులలో ఉత్తమురాలవు, పరమేశ్వరివి నీవే. మంచి చెడ్డ వస్తువుల యందు శక్తివి నీవే. సర్వస్వరూపములు నీవే. నిన్ను ఏమని పొగుడుదును? యయా త్వయా జగత్ స్రష్టా జగత్వ్యాప్త్యత్తియో జగత్ సోऽపి నిద్రావశం నీతః కస్త్వాం స్తోతుం ఇహ ఈశ్వరః విష్ణుః శరీరగ్రహణం అహం ఈశాన ఏవ చ కారితాస్తే యతో అతస్త్వాం కః స్తోతుం శక్తిమాన్ భవేత్. జగములను సృష్టించి రక్షించి సంహరించు ప్రభువు నీచేత నిద్రావశ్యుడు అయ్యెను. ఇక నిన్ను ఎవరు స్తుతింపగలుగుదురు? విష్ణువు, నేను అనగా బ్రహ్మ, శివుడు నీ వలన రూపొందితిమి. నిన్ను నుతించు శక్తి కలవారు మరెవరున్నారు? సా త్వం ఇత్థం ప్రభావైః త్వయిః ఉదారైః దేవీ సంస్తుతా. మోహాయ ఏతౌ దురాధర్షా అవసురౌ మధుకైటభౌ. ప్రబోధం చ జగత్స్వామీ నీయతాం అచ్యుతో లఘు. బోధశ్చ క్రియతాం అస్య హంతుమేతౌ మహాసురౌ. ఉదారములైన నీ ప్రభావములతో ఇట్లు కీర్తింపబడితివి. అజేయులగు ఈ మధుకైటభులను మోహము పాలు చేయుము. జగత్పతియగు విష్ణువు త్వరగా మేలుకొనున్నట్లు చేయుము. మధుకైటభులను చంపుటకు ప్రబోధింపుము అని బోధిస్తున్నటువంటి సుమేధ మహర్షి, ఏవం స్తుతా తదా దేవీ తామసి తత్ర వేధసా విష్ణోః ప్రబోధనార్థాయ నిహంతుం మధుకైటభౌ. నేత్రా అస్య నాసికా బాహు హృదయేభ్యః తథో రసః. నిర్గమ్య దర్శనే తస్థౌ బ్రహ్మణో అవ్యక్త జన్మనః. తామస రూపయగు ఆ దేవి బ్రహ్మచే ఇట్లు స్తుతింపబడి
మధు కైటభ వధార్థము విష్ణువు మేల్కొనుటకై విష్ణువు యొక్క కన్నులు, ముఖము, ముక్కు, బాహువులు, హృదయస్థానముల నుండి వెలువడి బ్రహ్మకు దర్శనము ఇచ్చెను. ఉత్తస్థౌ చ జగన్నాథః తయా ముక్తో జనార్దనః ఏ కార్ణవే అహిశయనాత్ తతః సదదృశే చ తౌ మధుకైటభౌ దురాత్మానావతి వీర్య పరాక్రమౌ క్రోధ రక్తే క్షణావత్తుం బ్రహ్మాణం జనితోద్యమౌ. జగన్నాథుడు ఆమె చేత విడువడి శేషశయనము నుండి లేచెను. అతి బలసంపన్నులై కోపముతో ఎర్రవారిన కన్నులతో ఉన్న మధుకైటభులను చూచెను. సముత్థాయ తతస్తాభ్యాం యుయుధే భగవాన్ హరిః పంచవర్ష సహస్రాణి బహుప్రహరణో విభూ. తావపి అతిబలోన్మత్తౌ మహామాయా విమోహితౌ ఉక్తవంతౌ వరో అస్మత్తో వ్రియతాం ఇతి కేశవం. విష్ణువు అంత వారితో బాహుయుద్ధమునకు తలబడి 5000 ఏండ్లు పోరెను. అతి బలముతో మదించిన మధుకైటభులు మహామాయతో విమోహితులై విష్ణువుతో నీకు మేము వరమిత్తుము కోరుకొమ్ము అనిరి. అంతా ఆ విష్ణు భగవానుడు భవేతాం అద్య మే తుష్టౌ మమ వధ్యావుభావపి కిం అన్యేన వరేణ అత్ర ఏతావద్ధివృతం మయా. మీరు తృప్తులు అయినచో నాకు వధ్యులు కండు, వేరే వరము నాకేలా, ఇదే నా కోరిక అనినట్లుగా వివరిస్తున్నటువంటి ఆ సుమేధ మహర్షి వంచితాభ్యాం ఇతి తదా సర్వమాపోమయం జగత్ విలోక్యతాభ్యాం గదితో భగవాన్ కమలేక్షణః ఆవాం జహి నయత్రోర్వీ సలిలేన పరిప్లుత. భగవానుడు విష్ణువు అట్లే అని పలికి వారిని తన యొక్క జగనమున చేర్చి చక్రముతో వారి తలలు నరికెను. తత ఇత్యుక్త్వా భగవతా శంఖచక్ర గదాభృతా కృత్వా చక్రేణ వైచ్ఛిన్నే జగనే శిరసి తయోః. ఏవం ఏషా సముత్పన్నా బ్రాహ్మణా సంస్తుతా స్వయం ప్రభావం అస్యా దేవ్యాస్తు భూయః శృణు వదామి తే. ఈ విధముగా మహామాయ బ్రహ్మదేవునితో స్తుతింపబడి తనకు తానుగానే ప్రభవించెను. ఆమె ప్రభావము ఇంకను చెప్పెదను వినుము. ఇక్కడికి దేవీ సప్తశతిలోని ప్రథమ అధ్యాయము ముగిసినది. నమస్కారము.